బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని నివాసం వద్ద కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తరలించారు. రాజధాని రైతులు, మహిళలు, మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదుపై కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్టు కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ నియోజకవర్గం కావడంతో దళిత మహిళల్ని అవమానపరిచారనే ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ కేసును కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు విజయవాడ అయోధ్యనగర్లో ఉన్న ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి రాజధాని మహిళల్ని ఉద్దేశిస్తూ సాక్షి ఛానల్లో అసభ్యకరంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. పలు జిల్లాల్లో తెలుగుదేశం మహిళా నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు శివార్లోని సాక్షి కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. సాక్షి ప్రతుల్ని తగులుబెట్టారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం మహిళలు ఫిర్యాదు చేశారు. కడప సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రధాన గేటు వద్ద పార్టీ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడ ఆటోనగర్ సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. యాజమాన్యం కార్యాలయం గేటుకు తాళాలు వేగా మహిళా నేతలు ఆ గేటు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యాలయంపైకి కోడిగుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర జలసంఘం మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాల వల్లే ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం నిర్మించాల్సి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై రీడిజైనింగ్ కు కారణాలను వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ హరీష్ రావును లోతుగా ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్న ఆయన వ్యాప్కోస్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మారిందని కమిషన్ కు తెలిపారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని మాత్రమే విశ్రాంతి ఇంజనీర్లు చెప్పారన్న హరీష్ రావు అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం ఉందని స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలం మార్పు ఇంజనీర్ల సూచన మేరకే జరిగిందన్నారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు హరీష్ చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టేందుకు అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ సర్కారు అంగీకరించలేదన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్లీ సంప్రదించామన్నారు. కాంగ్రెస్ ఒప్పుకోనప్పుడు తామేలా ఒప్పుకుంటామని నాటి సీఎం ఫడ్నవీస్ అన్నారని హరీష్ తెలిపారు. ఈ సమయంలోనే తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని సీడబ్ల్యూసీ 2 లేఖలు రాసిందన్నారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంటుంది, ప్రాజెక్టు కట్టుకోండని వ్యాప్కోస్ చెప్పిందన్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A1 ప్రభాకర్ రావు విచారణ కీలకం కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను నియమించారు. కేసులో తొలుత డీఎస్పీ ప్రణీత్ రావును, తర్వాత మాజీ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు విచారణలో వారంతా చెప్పడంతో ప్రభాకర్ రావును A1 గా మార్చారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలు కావడంతో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. 3 నెలల కాల పరిమితితో వెళ్లిన ఆయన గతేడాది జూన్లో తిరిగి వస్తానని సమాచారం ఇచ్చారు. కానీ రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్, పాస్పోర్ట్ రద్దు, రెడ్ కార్నర్ నోటీసు జారీతో ఆత్మరక్షణలో పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించగా ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. డోంగ్రా గ్రామ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఆ ఘటనలో ఏఎస్పీ ఆకాశరావు మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా కొందరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కోంటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు మంగళవారం ఈ ప్రాంతంలో బంద్కు పిలుపునివ్వడం వల్ల పోలీసులు పెట్రోలింగ్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పెట్రోలింగ్కు వెళ్లిన వారిని లక్ష్యం చేసుకుని నక్సల్స్ పేలుడుకు పాల్పడినట్లు తెలిపారు.
అక్రమ వలసదారుల్ని ఏరివేసే కార్యక్రమాన్ని ఫెడరల్ అధికారులు చేపట్టిన తర్వాత అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో తలెత్తిన ఘర్షణలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. పారామౌంట్ సిటీలో 162 మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆందోళనకు దిగుతున్న వారిని కట్టడి చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించారు. ఈ చర్యతో ఆగ్రహించిన ఆందోళనకారులు పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చారు. టైర్లు తగులబెడుతూ తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హోయోట్ అరెస్టును నిరసిస్తూ ఫెడరల్ భవనం వద్ద నిరసన చేపట్టిన ప్రజలు ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ఉపయోగించగా ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనల్ని అణిచివేసేందుకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపడంపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఫెడరల్ అధికారులు పోలీసులపై ఎవరు దాడి చేసినా వారు జైలుకెళ్లడం ఖాయమని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ హెచ్చరించారు. కాలిఫోర్నియాలో నిరసనలకు మద్దతుగా శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. సంక్షేమం అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. స్వర్ణాంధ్ర కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారైందన్నారు. మండలాల వారీగా రోడ్ మ్యాప్ రూపొందించామన్నారు. భవిష్యత్తులో సమస్యలు పరిష్కారాలు అన్ని ఆన్లైన్లోనే జరుగుతాయని చంద్రబాబు చెప్పారు. మరో 2 నెలల్లో అన్ని సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంటాయని సీఎం తెలిపారు. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామన్న ఆయన ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామన్నారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆగస్టు 15లోగా 15 లక్షల మందిని దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామన్న ఆయన సేవారంగానికి అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారని గుర్తు చేశారు. ముందు పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించాలని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ కు ఏడాదిలోనే కార్యరూపం తెస్తామని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మిస్తున్న త్వరలో నిర్మించనున్న అన్ని రాష్ట్ర జాతీయ రహదారులకు భూసేకరణ, అటవీ వన్యప్రాణి క్లియరెన్స్లను జూలై నెలాఖరుకల్లా సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో రహదారుల అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్టర్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన రహదారి ప్రాజెక్టుల గుత్తేదారులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఏ రహదారి నిర్మాణం ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం 20,067 కోట్ల విలువైన 1040 కిలోమీటర్ల రోడ్ల పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఏపీలో 8,744 కిలోమీటర్ల వరకు రహదారులుండగా వీటిలో 4,406 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, కేంద్ర రహదారి మంత్రిత్వ శాఖ పరిధిలో 641 కిలోమీటర్ల రహదారులు ఉన్నట్లు చెప్పారు. రహదారులు, భవనాల శాఖ కింద 3,697 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఎన్హెచ్ఏఐ, కేంద్ర రహదారి మంత్రిత్వ శాఖల కింద 76,856 కోట్లతో 3,483 కిలోమీటర్ల రహదారులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. గుంతలు లేని రహదారుల కోసం గత ఏడాది నవంబర్లో 860.81 కోట్లతో ప్రారంభించిన పనుల్లో 97% ఈ జూన్ 6 నాటికి పూర్తయినట్టు అధికారులు తెలిపారు. 19,475 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలన్నీ పూడ్చి మరమ్మతులు చేశామన్నారు. మిగిలిన రహదారుల మరమ్మతులు జూలై 31 నాటికి పూర్తవుతాయని సీఎంకు అధికారులు వెల్లడించారు. బస్ పాస్ ఛార్జీల్ని పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. సాధారణ ప్రజలు, స్టూడెంట్ బస్ పాస్ ధరల్ని దాదాపు 20% వరకు పెంచింది. ప్రస్తుతం 1,150 రూపాయలు ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1,400 రూపాయలకు పెంచింది. 1,300 రూపాయలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ను 1,600 రూపాయలు చేసింది. ప్రస్తుతం 1,450 రూపాయలు ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ఛార్జీని 1,800 రూపాయలకు చేర్చింది. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను కూడా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయకుంటే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటారని మాట్లాడిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ మేరకు కమలాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో సెక్షన్ 188 కింద అభియోగాల్ని కొట్టేసిన కోర్టు ఇతర సెక్షన్ల కింద విచారణ ఎదుర్కోవాల్సిందేనని కౌశిక్ రెడ్డికి స్పష్టం చేసింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో తనకు ఓటు వేయకపోతే కుటుంబం సహా ఆత్మహత్య చేసుకుంటారని మాట్లాడినట్టు ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై అప్పుడే కమలాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేయాలన్న కౌశిక్ రెడ్డి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఏప్రిల్ 22నే వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు విచారణను ఎదుర్కోవాల్సిందేనని తీర్పిచ్చింది. మేఘాలయలో ఇందౌర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవదంపతులు అదృశ్యం కాగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభించింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీ గుర్తించిన పోలీసులు రఘువంశీ హత్య కేసులో ఆమె సహా మరో 3 అరెస్ట్ చేశారు.
కాంట్రాక్టు కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగగా 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే ఈ జంట మే 22న లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ రోజు అదృశ్యమైన వారిద్దరిలో 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తిగాయాలు ఉండగా హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెకు రాజా కుష్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతడే రఘువంశీ హత్యకు కుట్ర పన్నున్నట్టు తెలుస్తోంది. రాజు కుష్వాహా సహా అతడికి సహకరించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముంబైలో రద్దీగా ఉన్న లోకల్ రైలు నుంచి ప్రయాణికులు జారిపడగా 5గురు చనిపోయారు. లోకల్ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి ఠాణేలోని కాసల ప్రాంతానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. లోకల్ రైల్లో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఎక్కడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఏ 11 ఏళ్ల పాలనలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వాతావరణ మార్పులు, డిజిటల్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో ప్రపంచం గళంగానూ మారిందని పేర్కొన్నారు. తన నేతృత్వంలోని 3వ విడత ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుపరిపాలన, పరివర్తనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని వివరించారు. సామాజిక న్యాయానికి సైతం అధిక ప్రాధాన్యమిచ్చినట్లు గుర్తు చేసిన ప్రధాని మోదీ తమ మంత్రిమండలిలో 60% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే ఉన్నట్లు తెలిపారు. ఈ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు మంత్రి పదవులు కేటాయించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఎన్డీఏ 11 ఏళ్ల ప్రస్థానంలో ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల కేంద్రంగానే పాలన సాగించినట్లు మోదీ వివరించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.